దేవుడు ఎందుకు అద్భుతాలు జరిగిస్తారు? దేవుడు అద్భుతాలు ఎందుకు చేయాలి చెప్పండి? దేవుడు అసలు ఎందుకు అద్భుతాలు చేయాలంటారు? అద్భుతాలు చేస్తేనే దేవుడు అవుతారా? అద్భుతాలు చేయకపోతే దేవుడు అవరా? ఆశ్చర్యకార్యాలు చేస్తేనే దేవుడు అవుతారా? ఆశ్చర్యకార్యాలు చేయకపోతే దేవుడు కాదా? సూచక క్రియలు చేస్తేనే దేవుడా? చేయకపోతే దేవుడు కాదా? అసలు దేవుడు ఎందుకు అద్భుతాలు చేయాలి అంటే అందులోని ఒక 3 విషయాలు మీకు చెప్తాను. 3 విషయాలు కూడా చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మొదటి విషయం ఏంటంటే దేవుడు తన యొక్క మహిమను చూపించడం కోసం. ఏంటండి? దేవుడు తన యొక్క మహిమను, తన యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియచేయడం కోసం, ప్రజలకు చూపించడం కోసం దేవుడు అక్కడ ఏం చేస్తారంటే అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. ఇశ్రాయేలీయుల ప్రజలకి యెహోవా దేవుడు అంటే తెలుసు. వారు ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నారు. గొప్ప అద్భుతం ఏంటంటే ఫరో చేతుల నుంచి కఠినమైన మనస్సు కలిగిన వ్యక్తి చేతుల నుంచి చాలా ఆశ్చర్యంగా దేవుడు ఏం చేసి వారిని విడిపించాడు. 6 లక్షల కాల్బలం, సుమారుగా 25 లక్షల మంది ప్రజలు అందరూ ఎక్కడ ఇరుక్కుపోయారంటే వెనకాల చూస్తే ఫరో సైన్యం, ఇటు సైడ్ చూస్తే కొండ, ఇటు సైడ్ చూస్తే కొండ, ఎదరు చూస్తే సముద్రం, ఎర్ర సముద్రం. ఇప్పుడు ఈ ప్రజలందరికీ కూడా దేవుడు తన యొక్క మహిమను కనపరచడం కోసం, తన యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం కోసం దేవుడు ఏం చేశారంటే మోషేను వాడుకుని, మోషే సముద్రాన్ని ఒకసారి కొట్టు నీ దగ్గర ఉన్న కర్రతో అనగానే, కర్రతో కొట్టగానే ఏం చేయిందంటే ఆ సముద్రం 2 పాయలుగా చీల్చబడి ఆరిన నేల మీద ఈ ప్రక్క నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని ఆరిన నేల మీద దాన్ని దాటుకుంటా అవతలకు వెళ్ళారంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రజలందరి ముందు ఎదుట దేవుడు ఏం తెలియజేసుకున్నాడంటే నేను ఇంత గొప్పవాడను. నేను ఎవరిని? ఎర్ర సముద్రాన్ని మీరు ఎవరు చీల్చలేరు, మనుషులు చీల్చలేరు, శాస్త్రవేత్తలు చీల్చలేరు, జ్ఞానులు చీల్చలేరు, జ్యోతిష్కులు సైతం ఈ భూమి మీద మాంత్రికులు కానీ ఎవ్వరూ చేయలేనటువంటి పనిని నేను చేశాను. నాకున్న గొప్పతనం, అంత గొప్పతనం నాకుంది, నేను అంత గొప్ప కార్యాలనైనా చేయగలను అని దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు తెలియచేయడం కోసం అక్కడ ఏం చేశారంటే ఒక గొప్ప అద్భుతాన్ని అక్కడ జరిగించారు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తాడంటే ఒకటి తన మహిమను, తన యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియచేయడం కోసం.